తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జట్టు కట్టిన కాంగ్రెస్, సిపిఐ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఓ మంత్రి వైఖరే ఎందుకు కారణమని కమ్యూనిస్టు పార్టీ క్యాడర్ ఆగ్రహంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు దూరంగా ఉన్న సిపిఎం మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది. దీంతో సిపిఐ టీడీపీకి చేరువైంది. కాంగ్రెస్, సిపిఐ పోరుతో పట్టు బిగించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికల్లో హస్తం పార్టీ సిపిఐకి ఎక్కడ తేడా వచ్చింది? సర్దుబాట్లపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి పెట్టకపోవడానికి కారణమేంటి? కాంగ్రెస్, సిపిఐ విడివిడిగా పోటీతో ఓట్లు చీలి ప్రత్యర్థులకు మేలు జరగనుందా? కొత్తగూడెంలో కాకరేపుతున్న ఎన్నికలపై ఇన్సైడ్ స్టోరీ. కొత్తగా ఆవిర్భవించిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ పొత్తు పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదింపాయి. కానీ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి నుంచి సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా కాంగ్రెస్ సర్కార్కు ఎర్రన్నలు అన్ని విషయాల్లో వెన్నుదండుగా నిలుస్తున్నారు. కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐతో పొత్తు బంధానికి బ్రేక్ పడింది. ఇక్కడున్న 60 డివిజన్లలో 25 స్థానాల్లో పోటీ చేస్తామని సిపిఐ ప్రతిపాదించింది. కానీ కాంగ్రెస్ ఒప్పుకోలేదు. సిపిఐ తగ్గి మరీ పొత్తు ధర్మం ప్రకారం కలిసి పోటీ చేద్దామనుకుంటే హస్తం పార్టీ ససేమీరా అంది. దీంతో తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్తో సై అంటూ సిపిఐ విడిగా బరిలోకి దిగింది. కొత్తగూడెం కేంద్రంగా పొత్తు బంధానికి బ్రేక్ పడడంతో అది రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్న సిపిఐ మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి ఓ మంత్రి వైఖరే కారణమని కామ్రేడ్లు కన్నెర్ర చేస్తున్నారు. సదరు మినిస్టర్ ముందు చూపుతో వచ్చే ఎన్నికల్లో తన నియోజకవర్గం మార్చుకోవడానికి కొత్తగూడెంలో పావులు కదుపుతున్నారని సమాచారం. కాంగ్రెస్ ను బలోపేతం చేయాలంటే పొత్తు పార్ట్నర్ సిపిఐని దూరం చేయాలనే వ్యూహంతో అడుగులు వేశారని వినిపిస్తోంది. ఓ మంత్రి రాజకీయ భవిష్యత్ కోసం కష్టాల్లో కలిసొచ్చిన సిపిఐని దెబ్బతీస్తుంటే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోకపోవడంపై ఎర్రన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 మంత్రులు ఉన్న జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు బంధానికి బీటులు పడితే సీఎం రేవంత్ ఎందుకు సర్ది చెప్పలేదని కామ్రేడ్స్ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీలో సిపిఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు అండగా నిలుస్తున్నారు. అటువంటి తమకు మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అని సిపిఐ శ్రేణులు ప్రశ్నిస్తూ హస్తం పార్టీపై ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. కాంగ్రెస్ కు మేయర్ పదవి, డిప్యూటీ మేయర్ సిపిఐకి ఇచ్చేలా చర్చలు జరిపినా మంత్రి ఒంటెత్తు పోకడలతో పొత్తు కొలిక్కి రాలేదు. దీంతో ఓట్ల బదిలీకి ఇది ఇబ్బందిగా మారొచ్చన్న అంచనాలు ఉన్నాయి. కాంగ్రెస్, సిపిఐ పొత్తు బంధానికి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు బ్రేక్ వేయడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన సిపిఎం పురపోరులో హస్తం పార్టీతో జట్టు కట్టింది. దీంతో సిపిఐ తెలుగుదేశంకు దగ్గరైంది. పాల్వంచలో టీడీపీకి గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది. సీట్ల సర్దుబాటులో భాగంగా కొత్తగూడెంలోని 60 డివిజన్లకు గాను సిపిఐ 56 స్థానాలకు, తెలుగుదేశం 4 చోట్ల పోటీ చేస్తున్నాయి. కానీ ఇక్కడే కొత్త ట్విస్ట్ ఉంది. టీడీపీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులను పార్టీ అధికారికంగా నిర్ణయించలేదు. దీంతో స్థానికంగా చేసుకున్న సర్దుబాటులో భాగంగా తెలుగుదేశం నేతలు కూడా సిపిఐ గుర్తుపైనే పోటీ చేస్తున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా ఇన్నాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో హ్యాండ్ ఇవ్వడాన్ని సిపిఐ కామ్రేడ్స్ తప్పుపడుతున్నాయి. రాజకీయ స్వార్థంతో కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికల్లో కలిసిరాని హస్తం పార్టీకి తమ సత్తా చూపించాలని సిపిఐ చూస్తోంది. మరోవైపు కాంగ్రెస్, సిపిఐ మున్సిపల్ ఎన్నికల్లో విడివిడిగా బరిలో దిగడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ దీనిని తమకు అనుకూలంగా మలుచుకొని పట్టు సాధించాలన్న ప్రయత్నంలో ఉంది. పొత్తు ఉంటే కారు పార్టీకి గెలుపు అవకాశాలు ఉండేవి కావన్న విశ్లేషణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు గులాబీ పార్టీ ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.